ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోతో పాటు తమిళ హీరోకి సూర్య గారికి ఎక్కువ థియేటర్లు కూడా ఇవ్వటం జరిగింది. అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? మన తెలుగు వాళ్ళని మనం మాట్లాడుకున్నప్పుడు తెలుగు హీరోలు టాప్ హీరోలు అని అనుకుంటున్నాం, కానీ కొంతమంది హీరోలు ఉంటారు. ఇప్పుడు చిరంజీవి మనకి పెద్ద మెగాస్టారే, కానీ ఆల్ ఇండియా వైడ్ చూసుకుంటే అంత కలెక్షన్లు వచ్చే పరిస్థితి కానీ అవి లేవు. ఆయన తెలుగు వరకే పరిమితం దాదాపుగా. మనకి ఇక్కడ మెగాస్టార్ ఆయన. కానీ కొంతమంది ఇండియాలో యాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కన్నడలో యష్ మనం తీసుకుంటే కేజీఎఫ్ హీరో, కేజీఎఫ్ అతను కానీ, తమిళ్లో రజనీకాంత్ కానీ, మన విజయ్, సూర్య, ఇలాంటి వాళ్ళు పాన్ ఇండియా స్టార్లు ఎదిగారు. వాళ్ళ సినిమా ఎక్కడున్నా కానీ వాళ్ళకి అభిమానులు ఇండియా వైడ్ వాళ్ళకి ఉన్నారు. మనకి ఏంటంటే మన తెలుగు స్టేట్లలో తప్ప బయట అభిమానులు తక్కువ మన హీరోలకి. అంటే వాస్తవం మనం మాట్లాడుకుంటే. ఎందుకంటే వీళ్ళంత డేర్తో వీళ్ళు ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయటం అనేది తక్కువ మన వాళ్ళకి. ఒక తెలుగు సినిమాల్లో వీళ్ళు ఫార్ములా ఒక ఫ్రేమ్ గీసుకొని పెట్టుకున్నారు. వీళ్ళు ఏంటంటే 3 ఫైట్లు ఉండాలి, 4 పాటలు ఉండాలి, హీరో ఎలివేషన్ బ్రహ్మాండంగా ఉండాలి, ఇంట్రడక్షన్ అదిరిపోవాలి. ఈ టైప్లో ఒక ఫ్రేమ్ పెట్టుకొని దానిలో ఉండి ఫస్ట్ నుంచి దాన్ని అలవాటు చేసి జనానికి, మన ప్రజలకి, వీళ్ళు దానిలోనే ఇప్పటికీ ఇరుక్కొని కొట్టుకుంటున్నారు. వీళ్ళు అట్లా కాదు. ఇప్పుడు మన సూర్య మనం చూసుకుంటే ఇప్పుడు రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలు చేయటం కానీ మీరు చూడండి. తాతగా కూడా ఆయన మనవరాలు ఉండే క్యారెక్టర్ కానీ అటువంటివి వేయటం కానీ, కొడుకు పెద్దవాడయ్యి వాడికి పెళ్ళయ్యి ఆ టైపు క్యారెక్టర్లు కానీ మనం చూసాం లేటెస్ట్గా. ఈ టైపు క్యారెక్టర్లు వాళ్ళు డేరుగా చేస్తున్నారు. మనవాళ్ళు అది ఎంత వయసు వచ్చినా కానీ అటువంటివి చేయడానికి ఆ సాహసం చేయరు. వీళ్ళు ఒప్పుకోరు. ముందు వీళ్ళే ఒక గిరి గీసుకొని కూర్చున్నారు. దీంతో ఏంటంటే వీళ్ళకి ఆ అవకాశం డిఫరెంట్ క్యారెక్టర్లు చేయటం ఇవి ఎప్పుడైతే చేయమో ఎక్స్పోజర్ అనేది ఉండదు యాక్టర్కి. ఇప్పుడేంటి సీనియర్ ఎన్టీఆర్ ఆయన మంచి వయసులో ఉండగా భీష్మ క్యారెక్టర్ చేశాడు ఆయన. భీష్మ క్యారెక్టర్ అంటే ఎప్పుడో ఎంతో ఏజ్డ్ క్యారెక్టర్ అది. దాన్ని చేసుకొని కూడా ఆయన దాన్ని హిట్ చేసుకోగలిగాడు. అంటే అంత డేర్గా అటువంటి క్యారెక్టర్లు చేయగలిగే పరిస్థితి వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళకి ఎక్స్పోజర్ తక్కువ. ఇప్పుడు మనకి అల్లు అర్జున్, ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్, RRR వల్ల వాళ్ళు ఫేమ్ అయ్యారు ఇండియా వైడ్. మన అల్లు అర్జున్ పుష్ప 2కి అయ్యాడు. అంటే డిఫరెంట్గా కొంచెం ఆలోచన వీళ్ళు చేసి యంగ్ హీరోలు వీళ్ళు వెళ్తున్నారు. కానీ మన ఇట్లా చూసుకుంటే ఇప్పుడు సూర్య సంగతి చూసుకుంటే సూర్య కూడా డిఫరెంట్. గజనీతోనే ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఒక రకంగా. గజనీ వచ్చి కూడా ఇప్పటికి 20 సంవత్సరాలు దగ్గర 20 సంవత్సరాల క్రితం ఆయన పాన్ ఇండియా సినిమా చేశాడు. కాబట్టి సూర్యకి ఇండియాలో మన తెలుగును ఇట్లా తమిళ, కన్నడ అనేది ఏం లేదు. ప్రతి స్టేట్లోనూ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అప్పటి నుంచి అంటే 20 ఇయర్స్గా వాళ్ళు జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా సెలెక్టివ్గా మంచి స్టోరీలు చేసుకొని చేస్తుంటారు. తర్వాత సింగం సిరీస్ చేశాడు ఆయన, 2 సింగం మూవీ ఇది. అవి ఇట్లా గజనీ కానీ వరుసగా ఆయన డిఫరెంట్ మూవీస్. మొన్న రీసెంట్గా ఒకటి ఎక్స్పెరిమెంటల్ మూవీ, అది కూడా ఆకాశం హద్దులు అనేది. అటువంటి సినిమాలు అవి మన వాళ్ళు చేయరు కదా. అంటే ఇంకొకటి ఒక టైంలో అసలుకి తమిళ కంటే కూడా ఎక్కువ తెలుగు ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సూర్య గారు. అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? స్ట్రైట్ తెలుగు సినిమా సూర్య చేయలేదు కదా. ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఎక్కువ పర్సెంట్ తెలుగుకే ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. తెలుగు స్ట్రైట్ మూవీ ఆయన చేయలేదు అసలు. వాళ్ళ తమ్ముడు చేశాడు కానీ కార్తీ. ఆయన తెలుగు స్ట్రైట్ మూవీ ఏది చేయలేదు అసలు. అన్ని డబ్బుడు మూవీసే సూర్యవి మనం చూసినవి. కాకపోతే ఆయన తెలుగుగా ఏంటంటే తమిళ్లో ఎట్లాగా ఆయనకు మార్కెట్ ఉంది మంచిగా. ప్రమోషన్స్ వచ్చేటప్పటికి తెలుగు ఆడియన్స్ దగ్గరకు వచ్చి ఈయన ప్రమోషన్ చేసుకుంటున్నాడు గట్టిగా. ఆయన ఏ మూవీ వచ్చినా కానీ వీళ్ళు తెలుగులో ఇక్కడికి వచ్చి ఇక్కడ మన హైదరాబాదు ఇటు తిరిగి మొత్తం ఇక్కడ వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు. దాంతో ఏంటంటే ఆ జనంలో బాగా రికగ్నైజేషన్ వచ్చి వాళ్ళు ఆల్రెడీ అతను యాక్షన్ కానీ అది మంచి యాక్టర్ కాబట్టి అది చూసి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. మన వాళ్ళు లోకల్ సినిమా ఇప్పుడు తీస్తే ఇక్కడ పోయి తమిళనాడు అక్కడ ఇక్కడ ప్రచారాలు ఏం చేయరు, ప్రమోషన్స్ చేసుకోరు. వీళ్ళు ఏదో పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఈ మధ్య తీసి పోతున్నారు. కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఇక్కడ ప్రమోషన్స్కి వస్తున్నారు. రజనీకాంత్, ఈవెన్ రజనీకాంత్ కూడా తన ప్రతి సినిమాకి హైదరాబాద్ వచ్చి ప్రమోషన్ చేసుకుంటాడు. మరి అంత సూపర్ స్టార్ అయినా కానీ అతను ఆ పని చేస్తాడు. మన వాళ్ళు ఏంటంటే అది చేయరు.
వాళ్ళు ఒక రకం చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ హీరోస్ మన వాళ్ళకన్నా. ఓకే. ప్రొడ్యూసర్స్ హీరోస్ అంటే ప్రొడ్యూసర్ పెట్టిన ప్రతి రూపాయికి హీరోగా అతను న్యాయం చేయాలి. అది వాళ్ళు అది గట్టిగా వాళ్ళు నమ్మేదిను వాళ్ళు ఆచరించేది అది. దాంతో వాళ్ళు ప్రమోషన్కి ఎక్కడికైనా వెళ్తారు, ఎన్ని చోట్లైనా తిరుగుతారు మూవీ ముందు. ఇప్పుడు నార్మల్ కంగవ మూవీ రేపు రిలీజ్ అవబోతుంది కదా, ఎన్ని కోట్లు కొల్లగొట్టుతుంటారు? ఇప్పుడు ఆల్రెడీ యూఎస్లో అక్కడ పబ్లిక్ టాక్ అయితే వచ్చింది, బెనిఫిషియల్ అక్కడ బండి. వాళ్ళు అంటాము బ్లాక్ బస్టర్ సినిమా ఎక్సలెంట్గా ఉంది, 1500 కోట్లు దగ్గర కలెక్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. తమిళనాడులో ఇప్పుడు కర్ణాటకలో కేజీఎఫ్ఏ బిగ్గెస్ట్ హిట్, అంటే కన్నడ ఇండస్ట్రీ వైపు చూసుకుంటే కేజీఎఫ్ బిగ్గెస్ట్ హిట్. మన తెలుగులో చూసుకుంటే బాహుబలి ఇప్పటికే ఏంటంటే ఒక బెంచ్ మార్క్ అది సెట్ చేసింది బాహుబలి అని. బాహుబలి ఎట్లానో కన్నడకి అది ఎట్లానో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి రేపటి నుంచి కంగువా అని అంటారు అనేది వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అక్కడ రిలీజ్ అయ్యి మూవీ చూసిన తర్వాత అక్కడ జనం అంత బ్లాక్ బస్టర్ ఉంది సినిమా. తర్వాత వీళ్ళు ఇప్పుడు మనలోగలాగా డైనోసార్ బొమ్మ ఉన్నట్టు అట్లా 2 డైనోసార్లు కొట్టుకుంటే ఎట్లా ఉంటుందో మూవీ అట్లా ఉంది. బాబిడియోలు పెర్ఫార్మెన్స్ కానీ సూర్యాది కానీ అలా ఉంది. అంత బాగుంది, విజువలైజేషన్ బాగుంది, వాడు యాక్షన్ పరంగా అది కూడా సూర్య పెర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు. ఆస్కార్ లెవెల్లో ఆయన నటనుంది అందులో, ఆస్కార్కి నామినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది మూవీ అని వాళ్ళు అయితే అభిప్రాయం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.